ఉచితంగా ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపుకు గురైన గుడాటిపల్లి భూ నిర్వాసితులు కేసులు ఎత్తివేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని భూ నిర్వాసితుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు నిర్వాసితులు చెప్పారు. పెద్ద మనసుతో భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు. అధికారంలో ఉన్నాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. కాకపోతే కూడా నాదే తప్పు, అయితే కూడా నాదే బాధ్యత. నేను ఎవరైనా నెట్టలేరు. కేసులు ఎత్తే ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో. ఇప్పుడు నువ్వు చెప్పగానే SMS కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు. పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానేర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం, అప్పర్ మానేర్లో చేసినాం, నాగూరు కేసులున్నాయి, మల్లన్న సాగర్లో కేసులున్నాయి. ఇట్లా మొత్తం కేసులన్నీ ఎత్తేమని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు. ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి మీద కేసులున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వద్దున ఆర్థిక సార్వత్రిక కేసులున్నాయి. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని, అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా లిఖితపూర్వకం కూడా కోరుతాను. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా మీ అందరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించిన కాబట్టి కోరుతా ఉన్నా. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మహేశ్వరం నియోజకవర్గం శరవేగం